నైతిక అధికారం గురించి మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్లో జరిగిన కొన్ని సంఘటనల నుంచి మొదలుపెట్టి ఈ చర్చ ఎటు వెళ్తుందో చూద్దాం. ఇవి కేవలం ఒక కమ్యూనిటీ మీద జరిగిన దాడులు కావు, ఇవి మానవత్వంపై జరిగిన నేరాలని రచయిత చాలా బలంగా అంటున్నారు. ఇలాంటి పనుల్ని ఏమాత్రం ఆలోచించకుండా ఖండించాలి. నేరం చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి, అంతే. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రచయిత మనల్ని ఆత్మవిమర్శ చేసుకోమని అడుగుతున్నారు. పక్క దేశంలో హింస జరిగితే వచ్చే ఆవేశం మన దేశంలో దాడులు జరిగినప్పుడు ఎందుకు కనిపించదు? 100 ఏళ్లుగా మన దేశంలో దళితులు, ఆదివాసీలపై వివక్ష, పరువు హత్యలు, ఎన్నో రకాల హింసలు జరుగుతూనే ఉన్నాయి. బయట అన్యాయం జరిగితే నిరసనలు, ర్యాలీలు. అదే మన ఇంట్లో జరిగితే మాత్రం పూర్తి నిశ్శబ్దం. ఇది ఖచ్చితంగా ద్వంద్వవైఖరే కదా? ఈ ద్వంద్వ వైఖరి వల్లే ప్రపంచం ముందు మన విశ్వసనీయత దెబ్బతింటోంది. మన మాటకు విలువ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే, మన ఇంట్లో జరిగే అన్యాయాల్ని పట్టించుకోనప్పుడు ప్రపంచం మన మాటల్ని అస్సలు పట్టించుకోదు. ఫలితంగా ఏమవుతుంది? ప్రపంచం మనల్ని ప్రశ్నిస్తుంది, మనపై ఒక అభిప్రాయానికి వస్తుంది, బహుశా వివక్ష కూడా చూపొచ్చు. మరి దీనికి పరిష్కారమేంటి? ముందు మన ఇంటిని చక్కదిద్దుకోవాలి. అప్పుడే ప్రపంచాన్ని ప్రశ్నించగలం. చెయ్యాల్సింది సింపుల్. ఎలాంటి వివక్ష ఉండకూడదు. రాజ్యాంగమే మన గైడ్. ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించాలి. కులం, మతం, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పౌరుడు ఇక్కడ సేఫ్గా, గౌరవంగా ఫీల్ అవ్వాలి. మన ఇంట్లో అందరికీ న్యాయం జరగనప్పుడే ప్రపంచంలో అన్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు మనకొస్తుంది. మరి ఆ హక్కు మనకు కావాలా?